అమెరికాలోనే అతి పెద్ద టెంపుల్. ఈ యోగా ఆసనం పోజ్ స్వామినారాయణ వారు హిమాలయాల్లో 4 నెలల వరకు ఇలాగే నుంచొని అతి భయంకరమైన వెదర్లో ఉన్నారంట. అది కూడా 11 ఏళ్ల వయసులో. దీపాలు చూడండి ఎంత బాగున్నాయో. చూడ్డానికి ఒరిజినల్ దీపాల్లాగే ఉన్నాయి కదా, కానీ కాదు. ఇక్కడ మాకు వాటర్ బాటిల్స్ ఫ్రీ. అసలు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. బొబ్బట్లు చూడండి ఎంత బాగున్నాయో, ఇలా అంటుంటేనే వచ్చేస్తున్నాయి. ఈ టెంపుల్ కట్టడానికి 10 years పట్టిందంటండి. మొత్తం 183 acres లో ఉందంట. టెంపుల్ మొత్తం కూడా గ్రెనైట్ అండ్ మార్బుల్ తోనే కట్టారండి. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ విజిట్ చేయడం నా లైఫ్ లోనే ఫస్ట్ టైం. ఆ రోజు ఫుల్గా వర్షం పడింది, నాకు చాలా చలేసింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. టెంపుల్కి వెళ్ళే ముందు మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము న్యూ జెర్సీలో. అక్కడ మాకు వెల్కమ్ డ్రింక్ కింద రసం అయితే ఇచ్చారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఆ స్టైల్లో నేను ఎప్పుడూ తాగలేదు. మేము స్టార్ట్ అయిన వేళ విశేషం ఏంటో కానీ అస్సలు మాకు వెదర్ కోఆపరేట్ చేయలేదు. ఆ రోజు ఫుల్గా వర్షం అయితే పడింది. అయినా కానీ నేను వ్లాగ్ తీయడం ఆపలేదు. చాలా మంచిగా అయితే రికార్డ్ చేశాను. మీరు ఎంజాయ్ చేస్తారు. నేనైతే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హిందూ టెంపుల్కి అయితే వచ్చేసాను అమెరికాలో అతిపెద్ద టెంపుల్ అమెరికాలో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. అంత పెద్దగా ఉంటుంది అనమాట. అదేంటో తెలుసా, స్వామినారాయణ గుడి అండి. ఇది న్యూ జెర్సీలో అయితే ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ టెంపుల్లో ఉన్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. అటు నుంచి రావాలి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఈ టెంపుల్ ని అక్షరధామ అని కూడా అంటారు. సేమ్ ఇదే టెంపుల్ మన ఇండియాలో ఢిల్లీలో కూడా ఉందంట. సో ఇది అనేది 2nd అక్షరధామ టెంపుల్ అని కూడా అనొచ్చు. సో మేమైతే వీకెండ్ వచ్చాము. వీకెండ్స్ ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవాలంట. సో 4 o'clock అయితే మేము రిజర్వేషన్ చేసేసుకున్నాం. సో 4:30కి లోపలికైతే ఎంటర్ అవ్వాలి. సో ఈ లోపు అయితే నేను బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళి ఇంకెంత అందంగా ఉంటుందో మనం అందరం కూడా స్వామినారాయణ దర్శించుకుందాం రండి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం నీలకాంత్ వర్ణి అనే వారిది. ఈయన హిందూ ధర్మాన్ని స్థాపించిన గొప్ప గొప్ప వారిలో ఒకరు. సేమ్ రమణ మహర్షి లాగా అన్నమాట. ఈ చిన్న పిల్లవాడు నీలకాంత్ వర్ణి అనే ఆయన గుజరాత్కి చెందిన వ్యక్తి. ఈయనని దేవుడి అవతారంగా భావిస్తారు. ఈయన పుట్టినప్పుడు జాతకంలో ఈయన ప్రపంచంలో ధర్మాన్ని స్థాపిస్తారని చెప్పారండి. అలానే ఈయన మీద చాలా కథలు కూడా ఉన్నాయండి. 10 years వయసులోనే వేదాలు అన్ని కూడా చదివేశారు. సో ఈ టెంపుల్ బయట కనిపిస్తున్న విగ్రహం ఆయన 11 years వయసులో ఇల్లు వదిలేసి ఇండియా మొత్తం 12,000 kilometers కాలు మీద నడిచారంట. అలా నడిచిన రూట్ మ్యాప్ మొత్తం మీరు టెంపుల్ బయట చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఈ యోగా ఆసనం హిమాలయాస్ లో 4 నెలల వరకు చాలా భయంకరమైన వెదర్ లో ధ్యానం చేస్తూ అలాంటి యోగా ఆసనంలో ఉన్నారంట. ఒక 11 years వయసుకి అలాంటి పోజ్ లో 4 నెలల వరకు అదే యోగాసనంలో ఉండడం అనేది మామూలు విషయం కాదు కదండి. స్వామినారాయణ వారి అసలు పేరు ఘనశ్యామ్ పాండే. ఈయన 1781లో ఏప్రిల్ 3న ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. చిన్న వయసులోనే ఈయన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయారు. 11 ఏళ్ల వయసులోనే ఆయన ఇల్లుని విడిచిపెట్టి పిలిగ్రిమేజ్ ని ప్రారంభించారు. ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయే యాత్రలో నీలకంఠ్ వర్ణి అనే పేరుని స్వీకరించారు. సో లోపలికి రాగానే ఇక్కడ విగ్రహాన్ని చూపించాం కదా, విగ్రహం ముందు ఇలా అగరబత్తులు వెలిపించి ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ టెంపుల్కి మన ఇండియన్సే కాదండో, అమెరికాలో సిటీలో అయినా వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని విజిట్ చేద్దామని చెప్పి వచ్చారు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు గంగా, యమున, సరస్వతి, సరియు వారికి ప్రతిరూపంగా ఇక్కడ విగ్రహాలను అయితే పెట్టారండి. సో ఎంటర్ అవ్వంగానే ఇట్లా మంచి బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ అయితే మనకి కనిపిస్తాయి. అందులోనూ మేము వెళ్తున్నప్పుడు మాకు చాలా వర్షం అయితే పడిందండి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మన హిందూ ధర్మంలో నదులంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కదండి, అందుకని ఇక్కడ ఇలా పెట్టారు.
ఇక్కడి అమెరికన్స్ అందరూ కూడా మన హిందూ టెంపుల్ని విజిట్ చేస్తుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. శిల్పాలన్నిటినీ కూడా ఎంత మంచిగా చెక్కారో చూడండి. అసలు ఎంట్రన్సే ఎంత బాగుందంటే లోపల టెంపుల్ ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మేము అలా లోపలికి వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే మాకు కనిపించారు. ఎంత డీటెయిల్గా నీట్గా క్లియర్గా కనిపిస్తుందో చూసారా. ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా చెక్కారో అండి. లోపల టెంపుల్లో కూడా ఇలాగే ఉంటుంది. అలా టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. దీన్ని చూశాక ఎవరైనా వావ్ అనాల్సిందే, అంత బాగుంది. ఇదంతా కూడా టేక్ వుడ్ తోటి చెక్కారండి. ఇది యాక్చువల్గా వెయిటింగ్ ఏరియా. ఇక్కడ థియేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ హిందూ ధర్మం గురించి థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వెయిటింగ్ ఏరియానే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. లోపలి వర్క్ అంతా చూశాక 10 ఇయర్స్లోనే అయిపోయిందా అని అనిపించిందండి. అంత బాగుంటుంది ఈ టెంపుల్. సో అక్షరధామ టెంపుల్లో ఎవ్రీ 10 minutesకి ఇక్కడ ఓరియంటేషన్ షో అనేది ఉంటుందంటండి. సో ఆ ఓరియంటేషన్ షోలో మన హిందూయిజం గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఇప్పుడు మేము దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ దీపాలు చూస్తున్నారు కదా ఎంత ఒరిజినల్గా ఉన్నాయో. కానీ ఇవన్నీ ఒరిజినల్ దీపాలు కాదండి, ఇవన్నీ కూడా డూప్లికేటే. వెయిటింగ్ ఏరియాని ఒక పెద్ద రాజమహల్ లాగైతే కట్టారు. సో నేను థియేటర్ లోపలికి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఏం రికార్డ్ చేయకూడదంట. ఓరియంటేషన్ అయిపోయాక ఇక్కడ నేను ఏం విన్నానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఆ ఓరియంటేషన్లో మేము ఏం విన్నామంటే ఇండియాలో అక్కడ ఎక్స్పీరియన్స్డ్ శిల్పం చెక్కే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క బొమ్మ ఇండియాలో చెక్కిందే అనమాట. రాజస్థాన్లో అప్పట్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు కదా. సో అక్కడ వారితోటి చెక్కించి ఇదంతా మెటీరియల్ కూడా ఇండియా నుంచి షిప్ ద్వారా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయించారు. ఈ టెంపుల్ లాస్ట్ ఇయర్ అంటే October 8, 2023లో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా చూశాక నాకైతే ఇండియాలో రాజస్థాన్ జైపూర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ప్రపంచంలో అతి పెద్ద హిందూ టెంపుల్ పశుపతినాథ్ టెంపుల్ శివుడిది నేపాల్లో అయితే ఉంది. కానీ అమెరికా అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. అమెరికాలో ఇంత పెద్ద టెంపుల్ ఉందంటే మన ఇండియన్స్ అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదండి. ఇది మొత్తము 183 ఎకరాల్లో ఉందంట. దీని తర్వాత శ్రీరంగం టెంపులే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో ఉంది. టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయానండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటి టెంపుల్ నేను ఇండియాలో అయితే ఎక్కడా చూడలేదు, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ లోపల కెమెరాస్ అస్సలు ఎలవ్ లేదండి. మేము వీకెండ్ వెళ్ళాము, ఆ రోజు వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు. సో అస్సలు మమ్మల్ని రికార్డ్ చేయనివ్వలేదు. సో లోపలైతే మేము కొంచెం వరకే రికార్డ్ చేయగలిగాము. బ్యాబ్స్ మందిర్స్ అమెరికాలో అండ్ ఇండియాలో చాలా ప్లేసెస్లో అయితే ఉన్నాయండి. మొత్తం మీద 1200 మందిరాస్ అయితే ఉన్నాయంట. అందులో 100కి పైగా అమెరికాలో ఉన్నాయి. టెంపుల్ లోపల 200 పైగా పిల్లర్స్ అయితే ఉన్నాయండి. అందులో ఒక్కొక్క పిల్లర్ మీద రామాయణం, మహాభారతం, ఉపనిషత్స్, మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవతలు, హనుమంతులు వారు, రాములు వారు, రావణ యుద్ధం, అలానే శ్రీకృష్ణార్జున యుద్ధం అన్నీ చాలా క్లియర్గా మార్బుల్తో స్తంభాల మీద చెక్కారు.
నాకైతే లోపలికి ఎంటర్ అవ్వంగానే నాకు అసలు ఒక 5 సెకండ్స్ మైండ్ పనిచేయలేదండి. అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. లోపల అంతా కూడా వైట్ ఫినిషింగ్ లోనే ఉందన్నమాట, వేరే కలర్ ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. లోపల కృష్ణుడు, రాముల వారు వీళ్ళందరి విగ్రహాలు అయితే ఉన్నాయండి. బట్ ఏ విగ్రహానికి పూజలు అయితే చెయ్యట్లేదు, ఎందుకంటే ఇది మోస్ట్లీ ధ్యాన మందిరం కదండి. అందుకే ఏ విగ్రహానికి కూడా పూజలు చేయలేదు. కనీసం దీపాలు, అగరబత్తులు కూడా లేవు. ఇక్కడ టెంపుల్ ఇంత బాగుంది అని ఎందుకు అంటున్నానంటే, మన ఇండియాలో టెంపుల్స్ బాగోవని కాదండి, అమెరికాలో ఈ టెంపుల్ చూశాక ఖచ్చితంగా మీరు కూడా అంటారు. నా ఇండియన్ పేరెంట్స్ ఎవరైనా యుఎస్ఏకి వస్తే ఖచ్చితంగా మీ పేరెంట్స్ని టెంపుల్కి అయితే తీసుకొని రండి. మీ పేరెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్వామినారాయణ గారు ఇలాంటి ధర్మ ప్రచారం చేసి ఆయన శిష్యులలో 3rd శిష్యులు ఉంటారు కదా, ఆయన చెప్పారంట ఇలా బ్యాప్స్ మందిరాలు పెడదాము అన్న ఆలోచనతో వచ్చి పెట్టారంట. ఇప్పుడు స్వామినారాయణ గారి 7వ శిష్యులు బ్యాప్స్ మందిరాలకి హెడ్ గా ఉన్నారంట. సో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ని చూశాక మీ అందరికి ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా నచ్చింది. వర్షం వచ్చినా ఏదొచ్చినా మన ఫోటోలు దిగడం ఆపుతామా చెప్పండి. నేను చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా దిగాను, షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫారినర్స్ ఫోటోగ్రాఫర్లని పిలిపించుకొని మరి ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ కి సంబంధించిన హిస్టరీ. 2014లో టెంపుల్ ని కట్టడం స్టార్ట్ చేశారు. సరిగ్గా 10 సంవత్సరాలు అయితే పట్టింది ఈ టెంపుల్ ని కంప్లీట్ చేయడం. ఆయన శిష్యులలో 6th or 7th జనరేషన్ వాళ్ళు అయ్యుంటారండి వీరు. సో వీరు స్టార్ట్ చేశారు అనమాట ఇక్కడ టెంపుల్ ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క స్టోన్ ఎలా తీసుకొచ్చారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ స్టోర్స్ అయితే పెట్టారండి. ఈ టెంపుల్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. బుక్స్, అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. ప్రైజెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అనుకునేరు, కానీ అలా ఏమీ లేవండి. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. బయట ఎంత అయితే మనం పెట్టి కొనుక్కుంటామో టెంపుల్ లోపల కూడా అంతే ప్రైస్ అయితే ఉన్నాయండి. బుక్స్ కానీ మిగతావన్నీ కూడా. ఇక్కడ హెర్బల్ ప్రోడక్ట్స్ చాలా అమ్ముతున్నారండి. షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్, మన ఇంట్లో మంచి అరోమా స్మెల్ రావటానికి ఇట్లా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ దేవుడి మందిరాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా టేక్ వుడ్ తో చెక్కారండి. ఇది ఒక్క మందిరం వచ్చేసి 2,50,000 అయితే ఉందండి. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఒక విగ్రహం చాలా నచ్చింది. నేను అట్లాంటాకి ఒకటి కొనుక్కొని తీసుకువెళ్దామని అనుకున్నాను, కానీ దాని ప్యాకేజింగే చాలా పెద్ద బాక్స్లో అయితే ఉంది. ఫ్లైట్లో మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పేసి నేనైతే కొనుక్కోలేదు. సో లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మన ఆంధ్ర స్టైల్ పికిల్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. సో నేనైతే గోబీ మంచూరియా, డోక్లా చాట్ అండ్ బొబ్బట్లు కొనుక్కున్నాను. సో నేనైతే బొబ్బట్లు తింటున్నాను. ఎంత బాగున్నాయంటే అసలు ఫ్రెష్గా ఉన్నాయి.
మన సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే లేవు కానీ కొంచెం తీపి తక్కువ, బట్ చాలా బాగున్నాయి. అండ్ డోక్లాతో చేసిన చాట్ కూడా తిన్నాను, సూపర్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాకు వాటర్ బాటిల్స్ ఫ్రీ. యూజువల్గా వేరే టెంపుల్స్లో కానీ ఎక్కడైనా కానీ వాటర్ బాటిల్స్కి ఛార్జ్ చేస్తారు. అది ఎందుకు ఛార్జ్ చేస్తారో అర్థం కాదు. ఆఖరికి తాగే వాటర్ బాటిల్కి కూడా ఛార్జ్ చేయడం ఏంటో నాకు అసలు ఆ లాజిక్ అర్థమే కాదు ఎప్పటికీ. బట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫ్రీ. నాకు తెలిసి ఇండియాలో కూడా నేను ఎక్కడా చూడలేదు వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇవ్వడము. యూఎస్లో ఫస్ట్ టైం స్వామినారాయణ టెంపుల్లో మాత్రమే బాటిల్స్ ఫ్రీగా ఇవ్వడం చూస్తున్నాను. ఎందుకంటే స్వామినారాయణ వాళ్ళు చాలా పెద్ద జ్ఞానులు కదా. సో ఇక్కడ కూడా బాటిల్స్ ఇలాంటి వాటికి కూడా ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా క్షమించారు అలాంటి వాళ్ళని. సో అందుకనే అసలు ఫుడ్ క్వాలిటీ కూడా అసలు చూడండి, ఇలా అంటుంటేనే అసలు వచ్చేస్తుంది ఎంత మంచి క్వాలిటీ తోటి ఉందో. మంచి నెయ్యితోటి చాలా మంచి క్వాలిటీ ఫుడ్. అసలు మన ఇండియాలో టెంపుల్స్ లో కూడా నాకు తెలిసి ఇంత క్వాలిటీ ఫుడ్ అయితే ఎక్కడా నేను చూడలేదు. పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా మనని దోచుకోవడమే కానీ క్వాలిటీ ఫుడ్ ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడైతే అసలు ఇంకా లిటరల్ గా మన కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ప్రిపేర్ చేసి ఇట్లా అప్పటికప్పుడు బాక్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ఇది కింద ఇంకా వేడిగానే ఉంది బాక్స్ కింద. సో ఎంత ఫ్రెష్లీ మేడ్ ఒక్కసారి ఇమాజిన్. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట ప్రైసెస్ కి టెంపుల్ ప్రైసెస్ కి ఇండియాలో అయినా యుఎస్ లో అయినా కూడా చార్జ్ ఎక్కువ వేసి అమ్ముతూ ఉంటారు కదా. మరి అది కూడా ఏం లాజిక్ అది కూడా నాకు తెలియదు. బట్ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు సపోజ్ ఇది మ్యాంగో లస్సీ బాటిల్. ఇది బయట అయితే ఆల్మోస్ట్ $6 $7 పెట్టి నేను తీసుకుంటాను. బట్ ఇక్కడైతే అరౌండ్ $4.50 పడింది. సో ఇక్కడే యాక్చువల్గా మాకు ప్రైసెస్ తక్కువ పడుతున్నాయి అనమాట కంపారిటివ్లీ. బయట ఇడ్లీ వడ కానీ ఇలాంటివి బయట ప్లేట్ ఇడ్లీ $12, ఇక్కడ మాత్రం $7. సో ఇక్కడ ఇంకా తక్కువకి అమ్ముతున్నారు మాకు ఫుడ్ విత్ హై క్వాలిటీ. బయట $12 పెట్టినా కూడా క్వాలిటీకి అయితే ఉండదు ఫుడ్. బట్ ఇక్కడ తక్కువ మనీతోటి మంచి ఫుడ్ తింటుంది. సో చూసారు కదా గాయస్, ఇవాళ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గాయస్. బాయ్.